హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మంచు వారి ఫ్యామిలీలో మంచు మనోజ్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనోజ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉండడం, అంటే సినిమాల్లో హీరోగానే కాకుండా సొసైటీలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా మన ఇండస్ట్రీ నుంచి రియాక్ట్ అయిన వ్యక్తులలో మనోజ్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అయితే మనం గతంలో చాలా ఇన్సిడెంట్స్, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ స్త్రీల మీద అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు మనోజ్ మీడియా వేదికగా స్పందించడం మనం చూసాం. సో అదే టైంలో మనం చూసుకుంటే 7 years బ్యాక్ అమృత ప్రణయ్ విషయంలో జరిగిన ఆ ఇష్యూలో కూడా మనోజ్ అప్పుడు స్పందించారు. వెంటనే అమృత విషయంలో సానుభూతి వ్యక్తపరచడం, ప్రణయ్ తల్లిదండ్రులకు తన సానుభూతి వ్యక్తపరచడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎవరైతే మారుతీరావు చేసిన ఏదైతే పని ఉందో అది కరెక్ట్ అని చెప్పి చాలామంది సపోర్ట్ చేసిన సంఘటనలు అప్పట్లో జరిగాయి. అయితే అప్పుడు ఈ విషయాన్ని కూడా మనోజ్ గట్టిగా ఖండించారు. ఒక వీడియో అయితే అప్పుడు రిలీజ్ చేశారు. ఎవరైతే ఇది అమృత తండ్రి చేసిన పనిని కరెక్ట్ అని సమర్థిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చెప్పుతో కొట్టాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా దారుణంగా మాట్లాడడం కూడా జరిగింది. అది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పలేం. కానీ అయితే ఆ విధంగా మనోజ్ అప్పుడు స్పందించారు. అట్ ది సేమ్ టైం ఆయన మీడియాకి కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే చట్టానికి కానీ ఒక అభ్యర్థన అయితే చెప్పారు. ఏదైతే మనకి అరబ్ కంట్రీస్లో ఇలాంటి పని చేసే వ్యక్తులకి రాళ్లతో కొట్టి చంపడం లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి మనకు తెలుసు. అలాంటి ఒక శిక్షనే ఏదైతే అమృత విషయంలో జరిగిందో, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసులో వాళ్ళందరికీ కూడా అంత కఠినమైన శిక్ష వెయ్యాలి. ఇక ముందెప్పుడు కూడా పరువు హత్య అనే ఒక మాట వినిపించకూడదు. అట్ ది సేమ్ టైం మనమందరం ఒకటే, మనందరం మనుషులం, మనందరం దీంట్లో క్యాస్ట్ రిలీజియన్స్ అనేది మనం సపరేట్ చేసి చూడకూడదు. ఇలాంటి పరువు హత్యలు జరగకూడదు. ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్లో ఉన్న పిల్లలకి మా క్యాస్ట్ ఇది, మా రిలీజియన్ ఇది అని ఏం తెలుస్తుంది? వాళ్ళు కేవలం స్వచ్ఛంగా ప్రేమించగలరు అంతే. ఈ నేపథ్యంలో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పట్లో ఆయన ఒక వీడియో ద్వారా మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. మొత్తానికి దాదాపు 7 years తర్వాత అమృత ప్రణయ్ విషయంలో ఏదైతే నల్గొండ SC/ST కోర్టు తీర్పు అయితే వెలువరించింది. ఇందులో A1గా ఉన్న మారుతీరావు ఆల్రెడీ చనిపోయారు మనకు తెలుసు. ఇక A2గా ఉన్న నిందితుడికి ఉరిశిక్ష పడింది. మిగిలిన 6గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడడం జరిగింది. అయితే ఈ తీర్పు విషయంలో కొంతమంది హర్షిస్తే కొంతమంది విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చట్టం అయితే తన పని తాను చేసుకొని పోతుంది మనకు తెలుసు. అండ్ మన జ్యుడిషియరీ అనేది సాక్ష్యాధారాలు ఆధారాలు లేకుండా బ్లైండ్గా అయితే ఒక తీర్పును వెలువరించదు. అలా వెలువరించదు కాబట్టే ఇంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది. మనకి ఒక ఇన్సిడెంట్ జరిగాక తీర్పు రావడానికి ఇంత టైం పట్టడానికి ఏంటి? ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం మన జ్యుడిషియరీ అనేది ఫాలో అవుతుంది. అందువల్లే శిక్షలు పడడానికి టైం పట్టినప్పటికీ కూడా న్యాయమైన శిక్షలు వేయడానికి మన జ్యుడిషియరీ ప్రయత్నిస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మంచు మనోజ్ ఈ విషయంపై గతంలో స్పందించారు. మరి ఈ శిక్షల తర్వాత ఆయన ఇప్పటివరకు అయితే ఏం స్పందించలేదు. మరి స్పందిస్తారో లేదో అనేది చూడాల్సి ఉంది.